డెంగ్యూ జ్వరం అంటే ఏంటి? అందరిలో వస్తుందా? గర్భిణీ స్త్రీలలో రావచ్చా? హలో, నేను డాక్టర్ ప్రొద్దుటూరి శ్రీలేఖ, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, శ్రీలేఖ ఉమెన్స్ అండ్ న్యూరో స్పెషాలిటీ క్లినిక్, హబ్సిగూడ. ఇప్పుడున్న వాతావరణంలో డెంగ్యూ జ్వరం అనేది చాలా సాధారణంగా చూస్తున్నాము. ఇది ఎందుకు వస్తుంది? ఇది ఒక వైరల్ ఫీవర్, ఏడిస్ ఈజిప్టి అనే ఒక దోమ కాటుతోనే వస్తుంది. ఈ జ్వరం యొక్క లక్షణాలు ఏంటి? తీవ్రమైన జ్వరము, తలనొప్పి, శరీరం మీద దద్దుర్లు రావడము, రక్తస్రావం అంటే బ్లీడింగ్ మేనిఫెస్టేషన్, ముక్కులోంచి రక్తం కారడము, ఇలాంటివి ఉంటాయి. అదే ఈ జ్వరము ప్రెగ్నెన్సీలో వస్తే కాస్త తీవ్రంగానే ఉంటుంది. ఈ జ్వరం 3 ఫేజెస్లో ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో జ్వరం ఉంటుంది, నొప్పులు ఉంటాయి, డీహైడ్రేట్ అవుతారు మనిషి, లోపల శరీరం లోపల వాటర్ కంటెంట్ అనేది తక్కువ అవుతుంది. సెకండ్ది క్రిటికల్ ఫేజ్, దీంట్లో జ్వరం తగ్గుతుంది కానీ ప్లేట్లెట్ కౌంట్స్ కూడా తగ్గుతాయి. థర్డ్ ఫేజ్లో రికవరీ ఫేజ్, దాంట్లో కోలుకుంటారు, జ్వరము తగ్గుతుంది, ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది. ఈ జ్వరాన్ని ఎలా డయాగ్నోస్ చేసుకోవచ్చు మనం? ఫస్ట్ హిస్టరీ ఆఫ్ ఫీవర్ ఉంటుంది, జ్వరం ఉంటుంది. తర్వాత బ్లడ్ టెస్ట్ వచ్చేసి కంప్లీట్ బ్లడ్ పిక్చర్, NS1 యాంటీజెన్, డెంగ్యూ IgM యాంటీబాడీస్ ద్వారా మనము డయాగ్నోస్ చేసుకోవచ్చు. అయితే ఈ జ్వరము ప్రెగ్నెన్సీ మీద ఎలా ప్రభావం ఉంటుంది? తల్లి నుంచి శిశువుకి పాకే అవకాశం ఉంటుంది, ఉమ్ము నీరు తగ్గుతుంది, రక్తస్రావం అయితే గర్భంలో ఉన్న బేబీ లోపల బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మాయ వెనకాల బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. లో బర్త్ వెయిట్ బేబీస్ పుట్టడము, నెలలు నిండకున్న ముందే ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఫీవర్ అలా ఉన్నప్పుడు హైడ్రేషన్ అనేది, ఎక్కువ నీరు తీసుకోవడం, ఫ్రూట్స్ తినడము, సమయానికి మందులు వేసుకోవడం, రెగ్యులర్గా బ్లడ్ చెకప్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్స్ పడిపోతే ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాల్సి వస్తుంది. జ్వరం రాకుండా మనం ఏం చేసుకోగలుగుతాము? మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడము, రోలాన్స్ రాసుకోవడం, మస్కిటో రోలాన్స్, మస్కిటో నెట్స్ వాడడము, మన ఇంటి చుట్టుపక్కల వాటర్ లాగింగ్ లేకుండా చూసుకోవాలి. ప్రెగ్నెన్సీలో జ్వరం వస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇటీవల సమయంలో ఒక 8 నెలల గర్భిణి డెంగ్యూ పాజిటివ్ రిపోర్ట్తోనే వచ్చింది. తన ప్లేట్లెట్ కౌంట్ వచ్చేసి 16,000. నార్మల్ రేంజ్ మనకి 1,50,000 to 4,50,000. తనకి సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూజన్ చేసి ఉమ్ము నీరు చాలా తక్కువ ఉండడం వలన తనకి ఎమర్జెన్సీ సిజేరియన్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. థ్యాంక్ యూ.